రవికిరణ్ కంటి ఆసుపత్రి, అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీల ఎంఎస్ ఎఫ్ఈఆర్ఎస్ రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ ఎంఎస్ ఎఫ్సిఆర్ఎస్ నల్లగుడ్డు మార్పిడి ఫ్యాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా ఆర్ఆర్పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647. పదహారు 11/2025 శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనోమని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. పరమాత్మ అనుగ్రహం చేత అపూర్వమైనటువంటి కార్తీక పురాణాన్ని వింటున్నాం. వశిష్ఠ మహర్షి బ్రహ్మమానసపుత్రుడు ఆయన, జనకుడు రాజఋషి, ఇద్దరు కూడా కార్తీక పురాణాన్ని ఒక మహానుభావుడు చెబుతుంటే, మహర్షి చెబుతుంటే, రాజఋషి ఉంటే ఎంత గొప్పవాళ్ళు చూడండి. అంటే ఎంత వశిష్ఠుడే అన్నాడంటే చెప్పడం నా అదృష్టం అన్నాడు ఆయన. చెప్పి నేను ధరిస్తా అన్నాడు ఆయన, వినుతూ నేను ధరిస్తా అన్నాడు ఈయన. చూడు ఎంత గొప్పది కార్తీక పురాణం. చెబుతూ అంబరీషోపాఖ్యాన్ని చెబుతున్నాడు. ఎందుకంటే ఏకాదశి మహత్యం గురించి కానీ, ద్వాదశ వైభవం గురించి కానీ, అలాగే పరమాత్ముడు నారాయణుడి భక్తుల పట్ల ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఆయనకున్న అనురాగము, ఆప్యాయత, ఆయన పట్ల భక్తుల పట్ల ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అపూర్వమైనటువంటి అనుగ్రహం ఎంత గొప్పదో. ఇంకా వాళ్ళు వీళ్ళు ఎవరిని చూడమాట ఆయన. ఇవన్నీ మనకు తెలియాలంటే ఇది వినాలన్నమాట. అతిథి గొప్పతనం కూడా ఉంది దీంట్లో. అతిథి ఏనాడు అవమానం చేయరాదు. అతిథి పట్ల అమానుష్యంగా ప్రవర్తించాలి. అతిథిని చాలా గౌరవించాలి. అతిథి వస్తే అతిథి తర్వాత మనం భోజనం చేయాలి. నువ్వు తినేసి భోజనం పెడితే ఎంగిలంటే అది ఎంగిలంటే తినే దాంట్లో పెట్టడమే కాదు. ఎంగిలంటే నువ్వు ముందు తిని మిగిల్చి పెట్టడం అది ఎంగిలితో సమానం. అసలు పూర్వకాలం ఏం చేశారంటే పెద్దలకి వేరే గిన్నె పెట్టేవారు ప్రత్యేకంగా. పెద్దలందరూ పాపం తినేవారు. వీళ్ళు వేరే గిన్నె పెట్టుకునేవారు. 2 గిన్నెలు ఎందుకంటే ఒక గిన్నె తినేద్దాం, నువ్వు తినేసిన తర్వాత ఎంగిలితో సమానం. అది ఎంగిలంటే ఎంగిలిని అర్థం అది. మన ఆ పాత్రలో మనం కొంచెం వాడుకుంటే అది ఎంగిలితో సమానం. కాబట్టి అతిథి పట్ల అమానుషంగా ప్రవర్తించరాదు. ఇవన్నీ విషయాలు మనం చెప్తూ ఆయన ఏమన్నా అంటే దుర్వాసుడికి విపరీతమైన కోపం వచ్చింది ఆయనకి. ఆయన ఏమనుకున్నాడంటే ఇది రాజు కదా వీడు విష్ణు భక్తుడని, ఏకాదశి వ్రతమాచరిస్తున్నానని, నా అంత వాడు లేడు, నేను ఏం చేసిన చెల్లుబాటు అవుతుంది కదా అనుకున్నాడు అనుకున్నాడు వాటిని. నిజంగా అలా అనుకోడు పాప ఆయన. అంబరీషుడు అలాంటి వాడు కాదు, అహంకారి కాదు పాప. చాలా వినయ సంపన్నుడు. కాళ్ళ మీద పడ్డాడు పాప ఆయన. పడి మహాన్ అపరాధం అన్నాడు ఆయన. అంటే జలం పుచ్చుకుంటూ కూడా అన్నాడు ఈయన. పాలు పుచ్చుకున్నా, జలం పుచ్చుకున్నా, పత్రం పుచ్చుకున్నా, పుష్పం పుచ్చుకున్నా, ఫలం పుచ్చుకున్నా, ఏది పుచ్చుకున్నా అన్నంతో సమానం అని చెప్పాడు ఈయన. నువ్వు జలం పుచ్చుకున్నావు కదా మరి, అంటే మరి వేరే పరిష్కారం కాదు. నువ్వు అతిథిని అవమానం చేసి జలం పుచ్చుకున్నా అది ఆతిథ్యం. నువ్వు అతిథి మర్యాద భంగం అన్నాడు ఆయన. గసగస ఉనికిపై కాళ్ళ మీద పడి క్షమించమని ప్రార్థించాడు. బ్రాహ్మణోత్తమ, నా అపరాధం క్షమించండి. అజ్ఞానము చేత అవివేకం చేత మీతో ఈ విధంగా ప్రవర్తించాను స్వామి, నా అపరాధం క్షమించి కాలమే పడ్డాడు పాప మహానుభావుడు ఆయన. పడితే అస్సలు చాలా రుద్రుడైపోయాడు. అసలు రుద్రుడైన శివాంశ సంభూతుడు కదా, అందరూ రుద్రుడైపోయాడు. దుర్వాసుడు కోపం వస్తే చాలా కష్టం. శివాంశ సంభూతుడే కానీ ఆయనకు ఉన్నటువంటి ఆ కోపం అనేది అంటే ఆయన కోపం వల్ల ఇప్పుడు జగత్తుగా ఇబ్బంది జరగదు. కోపం వల్ల జగత్తుగా మంచి జరుగుతుంది. ఆయన ఇప్పుడు ఇచ్చిన కోపం వల్ల నష్టం జరగలేదు. శాపాలు ఇచ్చారు కదా అంటే పరమాత్ముడు అలా అవతరించవలసి ఉన్నది. తర్వాత నారాయణ చెబుతాడు విషయం కూడా.
కోపంతో శాపం ఇచ్చాడు దైన. ఇస్తే భయంకరమైన దుర్వాసులు ఇచ్చిన శాపాలు 10 రకాల శాపాలు మనం విన్నాం. 10 దశావతారం బట్టి అన్నీ అవన్నీ కూడా. వెంటనే ఇంకా శపించబోతున్నాడు, ఇంకా ఆగట్లే ఆయన. అప్పుడు నారాయణుడు సుదర్శన అన్నాడు అంతే ఒక్కసారిగా. అంతే ఆయన కదిలాడంతే. మార్తాండకోటి రుచిరోజ్వల తీక్ష్ణ చక్రం. కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎంత భయంకరమైన ప్రకాశం కలుగుతుందో, ఎంత తేజోవంతమవుతుందో. ఒక సూర్యుడిని తట్టుకోలేకపోతున్నాం మనం. కోటి మంది సూర్యుల భస్మం అయిపోతాం దెబ్బకి. అటువంటి కోటి సూర్య సమప్రభ ప్రకాశితమైనటువంటి సుదర్శనుడు కదిలాడంతే. దుర్వాస ఆగమనాడంతే. దుర్వాస చూశాడు, సుదర్శనుడు అయ్యో బాబు అనుకున్నాడు ఆయన. సుదర్శను ఎదుర్కొని ఎవరి వల్ల సాధ్యం కాదు లోకంలో. ఆశ్చర్యపోయాడు, ఏంత పని అయిందిరా, నేను ఆ హద్దు మీద ప్రవర్తించాను. ఒకవేళ అంబరీషుడు నేను సామాన్యుడు రాజు అనుకున్నాను, ఈయన నిజంగా మహాభక్తుడే. సుదర్శనుడు కదిలా అంటే నారాయణ కోపం వచ్చింది, బహుశా ఈయన రక్షించే దిక్కు ముఖం లేని చెప్పి ఆయన పరిగెత్తమదిట్టాడు ఆయన. సుదర్శను మీద కోసం పరిగెత్తాడు ఇంకా ఆయన. శక్రధయో లోకపాలవశిష్టధ్యస్య తాపసః హర బ్రహ్మాదియస్యాప శక్తానార్యకేచన తాపసస్య మునిస్య కోప సంక్రాంతదుచ్చయ. అందరినీ ప్రార్థించాడు. సుదర్శను వెనకాల పెడితే పరిగెత్తాడు ఆయన. సుదర్శను గొప్పతనం ఏంటి, వెను చూపిస్తే గమ్ముని చంపాడు ఆయన. ఏం చేయడు, పరిగెడుతుంది కదా వెనకాల ఈయన, ముందు ఆయన. వశిష్ఠాది మహర్షులను అడిగాడు, ఎంతోమంది బ్రహ్మాది దేవతల వద్దకు వెళ్ళాడు, అందరు నమస్కరించాడు. వారెవ్వరూ కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో సుదర్శన నుంచి రక్షించలేము అని చెప్పారు. పరిగెత్తాడు. ఏమి పరిగెత్తాడు అసలు, ఎందుకు పరిగెత్తాడు? ప్రాణ సంకటం కదా, మామూలు విషయం కాదు అది. మొత్తం భూలోకంలో అన్ని ప్రదేశాలు తిరిగాడు, అందరినీ ప్రార్థించాడు. అందరూ దండం పెట్టారు, మహానుభావ ఈ విషయం తప్ప ఏదో అడగమని చెప్పారు అంతే. బ్రహ్మాది దేవతలు త్రాహి త్రాహి జగన్నాథ బ్రహ్మాన్య మధుసూదన. బ్రహ్మదేవుడు ఏమన్నా అంటే, నీకు విషయం చెబుతున్నాను దుర్వాస, నేను రక్షించేవాడు ఎవడు లేడు లోకంలో. రక్షిస్తే నారాయణ రక్షించాలి, అక్కడ మమ్మన్నాడు ఇంత ఆయన. ఈయనకి భయం, మన ఆయన ఏమంటాడేమో, ఆయన భక్తుల పట్ల అపరాధం చేశాను కదా, వచ్చిన సుదర్శన చక్రం అంటే ఆయన ఏమన్నా ఏం పర్వాలేదు చెప్పాడు ఆయన. ఆయన జగన్నాథుడు, జగన్నాథ బ్రహ్మణ్య మధుసూదన కరాల ధరతా చక్రాత్వ ధియాద్వక్త సంభవాతు. జగన్నాథుడైన, బ్రాహ్మణ ప్రియుడైన, బ్రాహ్మణోత్తముడు కదా, నువ్వు తపస్సు చేశావు కదా, కాబట్టి నీ పట్ల అమానుషంగా ప్రవర్తించడైన మధుసూదనుడైన. ఎవడైనా పాహిమాం నారాయణ రక్షించు అంటే వెంటనే రక్షిస్తాడు ఆయన. ఆయనకున్న భక్త సులభుడు ఆయన. కాబట్టి నువ్వు వెళ్ళి ఆయన కాలం పడి నమస్కరించమంటే తప్పని రక్షిస్తాడు, నేను శిక్షించడు ఆయన. కాబట్టి నేను రక్షించేవాడు జగత్తులో ఎవ్వరూ లేరు, నారాయణుడు తప్ప ఎవరూ లేరు. అంబరీష, దుర్వాస, నువ్వు వెళ్ళి ఆయనకి ఆలయపడమన్నాడు ఆయన. అంతే మహానుభావ, అంతే అన్నాడు ఆయన. వెంటనే పరిగెత్తాడు. ఇదం దుస్సహం విష్ణు సూర్యకోటి సమప్రభం చక్రం తద్విధీయం దుష్ప్రేక్షం హంతు మామేతి వార్యతం. వైకుంఠానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కాళ్ళ మీద పడి స్వామిని నమస్కరించి, నారాయణ కేశవ మాధవ మధుసూదన నారాయణ వెంకటనాయక కాళ్ళ మీద నమస్కరించాడు ఆయన. నమస్కరించి పరంధామ కేశవ రక్షించమన్నాడు ఆయన. కోటి సూర్య సమప్రభావితమైనటువంటి సుదర్శనుడు కదిలొస్తున్నాడు. జగన్నాథ రక్షించమని పాహిమామన్నాడు స్వామి. జగత్తును రక్షించేవాడు ఎవడు లేడు అసలు. నేను మహాపాపం చేశాను, నీ భక్తుడి పట్ల అపరాధం చేశాను చూసారా, వెంటనే గుర్తించాడు ఆయన. వెంటనే గుర్తించాడు, శృతిమించి ప్రవర్తించాను, అక్కర్లేనటి విధంగా శపించాను విషయం అర్థం చేసుకున్నాడు ఆయన. అందుకోసం ఆయన ఏమన్నాయంటే, నీ భక్తుడైన శిక్ష మధునిషూదన అంబరీషే మహాభక్తి అన్నాడు ఆయన. మహాభక్తుడైనటువంటి అంబరీషుడిని శాపమిచ్చి తప్పు చేశాను స్వామి, చాలా అపరాధం చేశాను, నిజంగా ఇది చాలా అన్యాయం ఇది, కాబట్టి తప్పిదం క్షమించని మహానుభావం కాలమే పడ్డాడు ఆయన. దీన్ని మహాపాపం ఒప్పుకున్నాడు ఆయన. చూసారా, మహాత్ములు ఎప్పుడలా ఉంటారు, తప్పు చేసి వెంటనే అంగీకరిస్తారు. ఆయన ఏమన్నాడు చూడండి, దుర్వాసుడు ఏమన్నా అంటే, నేను బహుపాతకం చేశాను స్వామి, అతిపాతక అన్నాడు ఆయన. బ్రాహ్మణానాం సహస్రేషు యతో అతిపాతక తతో మామతీ పాపం త్వం రక్షేస్వదం
జనార్దన జనులు ప్రార్థించినంత మాత్రము చేత రక్షించే ఓ జనార్దన అతిపాతకము చేశాను, బ్రాహ్మణుడే ఉండి కూడా అతి కోపము చేత చెయ్యకూడని మహాపాపం చేసి అంబరీషుడు లాంటి మహాభక్తులని భయంకరమైన 10 శాపాలిచ్చాను స్వామి. నారాయణ పాహిమాం బాహిమాం రక్షే స్వేదం అని రక్షించు స్వామి జనార్దన అని కాలమే పడ్డాడు ఆయన. హరి నీ వక్షస్థలమందు బ్రాహ్మణుడి యొక్క పదం ఉన్నది కదా అంటే భృగు మహర్షి తండ్రి ఆ పదం ఉంది మాట. నువ్వు బ్రాహ్మణ ప్రియుడు కదా స్వామి, బ్రాహ్మణులను రక్షిస్తావు కదా, ఈ విధముగా నేను నిజంగా బ్రాహ్మణుడే ఉండి కూడా చేయకూడని పాపం చేశాను స్వామి, బహుపాతకములు వేశాను నారాయణ అని కాలమే పడ్డాడు ఆయన. ఒప్పుకున్నాడు, అపరాధం తెలిసిపోయింది ఆయనకి, గ్రహించాడు వెంటనే. నమస్కరించి పాహిమాం నారాయణ 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 పరితపించిపోయాడు నారాయణ. నారాయణ చూశాడు ఆయన, చూసి ఒక చిరునవ్వు నవ్వాడు ఆయన. ఆయన జగన్నాటక సూత్రధారి ఆయన. మునం దుర్వాసం విష్ణు ఇదమహ సన్నివ మునీస బ్రాహ్మణ దైవం. దుర్వాస నిజమే, నిజంగా నాకు బ్రాహ్మణులంటే నిజంగా ప్రేమ అన్నాడు నారాయణుడు. అలాగే నువ్వన్నా నాకు భ్రమే, కానీ దుర్వాస నువ్వు సామాన్యుడు కాదయ్యా నువ్వు అసలు. భగవాన్ శంకర సాక్షాత్ భవాన్ బ్రహ్మధృత్ జ్వాలా జట్ట కలాపాస్య భృకటీ కుటిలం ముఖం నిరక్షక స్త్రీ భువనే తనయో నయం గతః. నువ్వు సామాన్యుడు కాదయ్యా దుర్వాస అన్నాడైన. సాక్షాత్తు శంకరాంశ సంభూతుడు అన్నాడైన, బ్రహ్మస్వరూపుడివి. ఎటలగూడి పుర్కుటి కుటలేమైనా నీ ముఖం చూస్తే ఎవరికైనా భయం కలగకుండా ఉంటుందా? శివాంశ సంభూతుడు అన్నాడైన. కానీ నీలాంటి వాడికి ఇన్ని వికారములు అన్నాడైన. నారాయణ అదే అన్నాడు, ఇంత గొప్పవాడి కదయ్యా నువ్వు అసలు, ఇంత వికారమా, ఇంత తొందరపాట, ఇన్ని శాపముల కూడదన్నాడైన. బ్రాహ్మణుడివై ఉండి ఇంత ఇంత కోపం అన్నాడైన. దేవానామపి విప్రాణాం సాధూనాం చ గవామపి సుఖాయ సర్వదా దేహాన్ ధారయామి యుగే యుగే. నారాయణ గొప్ప విషయం చెప్పాడు. ఒక విషయం దుర్వాస నీకు విషయం తెలుసుకుని చెప్పాడు ఆయన. నేను ఎప్పుడు ఎవరిని ఎందుకు క్షమించనంటే దేవతల జోలికి వెళ్ళినా, బ్రాహ్మణుల జోలికి వెళ్ళినా, సాధువుల జోలికి వెళ్ళినా, అలాగే గోవుల జోలికి వెళ్ళినా ఎవరినైనా నేను క్షమించను అది చెప్పాడు నారాయణుడు. ఇప్పుడు నన్నేదో అన్నావు ఇంకో నేను పట్టించుకోను. చూడండి హిరణ్యకశిపుడు ఎన్ని తప్పులు చేసామని నారాయణని పట్టించుకో, ఏమనలేదు వాడిని. కానీ తన భక్తుడైన ప్రహ్లాదుడి జోలికి వచ్చాడు. అది హరిభక్తుడు జోలికి వస్తే నారాయణుడు భయంకర ఉగ్రస్వరూపము చేత భయంకరాకారుడై భయంకర నరసింహుడై జగత్తుని కంపింపజేస్తూ భయంకరంగా హిరణ్యకశిపుడిని చంపి చీల్చి చెండాడాడు ఆయన. ఒక మృగం ఎలా వేటాడు అలా వేటాడాడు ఆయన కదా. కాబట్టి భక్తుడి జోలికి పరమాత్మ ఎప్పుడు క్షమించాడు ఆయన. మరి విషయం తెలుసు కదా నీకు, ఈ నలుగురు దేవతలు, బ్రాహ్మణులు, సాధువులు, గోవుల జోలికి ఎవడైనా వెళ్ళాడా? వాడు ఎవడు ఇంకా నారాయణ తలుచుకుంటే ఏముంది, వాడు ఇంకా ఆయన తలుచుకుంటే ఆడ అయిపోయినట్టే. ఇంకా సామాన్యుడి ఏముంది ఇంక అసలు. హిరణ్యాక్ష లోకాన్ని శాసించిన హిరణ్యకశిపుడిని, రావణ కుంభకర్ణాదులని, శిశుపాల దంతభక్తులని ఆయన అణిచివేశాడు అంతే పట్టుకుని. ఆయన జిష్ణు ఆయన యుద్ధరంగంలో ప్రవేశిస్తే ఆయన ఢీకొన శక్తి ప్రపంచంలో ఎవరికి లేదు అసలు. తెలిసి కూడా దుర్వాస ఈ విధముగా నువ్వు సాధు నిర్మితమైన మహాభక్తుడైన అంబరీషుని శపించావు కదా, ధర్మమా అన్నాడైనా. అంబరీషుడు ఎవరనుకున్నావు అసలు? అంబరీషో నరపతి కర్మనా మనసాగిరి అనిష్టం కురితే నైవ శత్రోరపి కదానచ. మహాత్ముడై అంబరీషుడు అంటే నువ్వు అనుకున్నట్టు అహంకారం వెళ్ళేది ఆయనకి. ఎప్పుడు కూడా అంబరీషుడు ఎంత గొప్పవాడు, శత్రువులు కూడా అపకారం చేయడు ఆయన. అంత గొప్పవాడే ఆయన. సర్వభూతములందు దైకలినటువంటి వాడైన, నిరంతరము నన్నే స్మరిస్తూ మహాభక్తుడయ్య ఆయన. పరమ భాగవతోత్తముడు అన్నాడు ఆయన. అటువంటి భాగవతోత్తముడిని నీ ద్వాదశ పారాయణం కోసం పిలిస్తే సమయం ఆసన్నమైందని
ఏకాదశి వ్రతాన్ని భంగం కలగకుండా జలం పుచ్చుకున్నాడు ఆయన. ఏం చేసి అడిగాడు నారాయణుడు, దుర్వాస ఎందుకింత శాపం ఇచ్చి అడిగాడు ఆయన. ఆయన ద్వాదశం గడియలు వెళ్ళిపోతేనే జలం పుచ్చుకున్నాడు ఆయన. ఏం తప్ప అడిగాడు ఆయన. తప్పేం లేదే. నారాయణ చెప్తున్నాడు చూడండి ఇప్పుడు అసలు. అంబాస కేవలైవ ద్వాదశీతైవ సాధిత అంబసో తక్షణే తస్య కో దోషస్య మహాత్మనః. ఏమి దోషమని అడిగాడు నారాయణుడు. ఏ జలం పుచ్చుకుంటే దోషమా? ఇలా ఆహార నిషిద్ధ సమయమందు ఇలాంటి సమయంలో ఉదకపానం చేయడం ధర్మమని నీకు తెలియదా దుర్వాస మహాముని? జలపానం చేయడం ఏమి దోషం అడిగాడు నారాయణుడు. అలా అడిగాడు. దుర్వాస ఏమి దోషం అన్నాడు ఆయన. నువ్వెందుకు శపించావు? దాంట్లో ఏమైనా దోషముందో అడిగాడు ఆయన. విచారించు. ద్వాదశ కాలముందు ఒకానొక సమయంలో ద్వాదశ పారాయణ చేసినప్పుడు, సమయం ఆసన్నమైనప్పుడు, అతిథి రానప్పుడు జలపానం పుచ్చుకోవడం తప్పే ఉంది అసలు. తప్పలేదే. నారాయణ చెబుతున్న విషయం. దుర్వాసుడు ఆశ్చర్యచకితుడు. నిజమే స్వామి అన్నాడు. నువ్వు తెలుసు కదా అన్నాడు నారాయణ. నువ్వు తెలుసు, శాస్త్రవేత్తవి, సకల వేదాంగ పారంగతుడివి, సకల ధర్మము తెలిసేటువంటి వాడివి, నీకు తెలియదా విషయం అని అడిగాడు ఆయన. నిజమే స్వామి, అహంకారం చేత అవివేకం చేత ఇలా ప్రవర్తించాను స్వామి. అయినప్పటికీ కూడా నిన్ను ఎన్ని విధాలుగా ప్రార్థించాడు దుర్వాస. కాళ్ళ మీద పడ్డాడు, అపరాధం క్షమించమన్నాడు, తెలియక చేశానన్నాడు. ఎంతగా ప్రార్థించాడు అసలు. విన్నావు అసలు నువ్వేమన్నా? పశ్చాత్తాపడుతున్నాడని భావన కలిగిందా నీకు? నారాయణ ఇలా అడిగాడు ఆయన. ఎన్ని విధాలు ప్రార్థించినప్పటికీ కూడా నువ్వు అసలు మనసు చెల్లించకుండా, మనసు కరగకుండా భయంకరమైన శాపాలు ఇచ్చావు. ఏమి శాపాలు అడిగాడు ఆయన. నారాయణ అడిగాడు. ఏమి శాపాలే అవి? అలాంటి శాపాలు ఎవడైనా ఇచ్చేంతవరకు ఇచ్చారు అసలు? అసలు ఇలాంటి శాపాలు ఇస్తావా? శాపం ఇచ్చే సమయంలో నేనున్నా అని చెప్పాడు ఆయన. దుర్వాస, అంబరీష్ హృదయంలో నేనున్నా, నువ్వు ఇచ్చిన 10 శాపాలు నేను తీసుకుంటున్నా అని చెప్పాడు ఆయన. ద్వాదశి కోసం హరిభక్తి చేత జలపారాయణ చేస్తే ఈ విధముగా శపించావు కాబట్టి ఆ శాపము నీ పుచ్చుకున్నా. మీనం అన్నావు, కూరం అన్నావు, ఎన్ని రకాలుగా భయంకర శాపాలు ఇచ్చావు. కానీ శాపాలు తీసుకుంటున్నాయంటే దుర్వాసుడు గజగజ ఉనికిపోయాడు అసలు. నా శాపాలు నారాయణుడు కనుక్కున్నాడు ఆయన. స్వామి నా అపరాధం క్షమించమన్నాడు. ఎంత భక్తి. ఇప్పుడు దాకా నేను ఏమనుకున్నానంటే అంబరీషుడి పట్లైనా అమర్యాద ప్రవర్తించానుకున్నాను. స్వామి నీ పట్ల కూడా అమర్యాదగా ప్రవర్తించానా? నేను శపించానా? స్వామి నాకు క్షమించమని పాదములను పట్టి నమస్కరించాడు. ఎంత మహా కష్టం వచ్చింది అది. నన్ను క్షమించు మహానుభావ నారాయణ, నా పాపానికి ప్రాయశ్చిత్తాలు అని చెప్పాడు ఆయన. నీ భక్తుడు ధర్మాత్ముడు ఆయన, సమస్త భూతము దయకైనటువంటి వాడైన అటువంటి మహానుభావుడికి అధర్మంగా శాపం ఇచ్చాను స్వామి. అస్సలు పశ్చాత్తాపమని అగ్ని చేత రగిలిపోయాడంతే, దహించి వేయబడ్డాడంతే దుర్వాసుడు. నిజమే స్వామి, మహాపాపం చేశాను నేను. మీరు చెప్పినట్లుగా వేదమునందు దేశం బట్టి కాలాన్ని బట్టి ఈ విధముగా కొన్ని ధర్మాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. పరిస్థితులు బట్టి ధర్మం మారుతుంది. స్త్రీలకు కొన్ని ధర్మములు, పురుషులకు కొన్ని ధర్మములు, అనారోగ్యంతో ఉన్నవాడికి కొన్ని ధర్మములు. ధర్మం మనిషి యొక్క పరిస్థితిని బట్టి అలా మారుతూ ఉంటుంది. ధర్మం మనుషులందరికీ ఒకేలా ఉండదు. నిజమే స్వామి, పరిస్థితిని బట్టి ధర్మ సూక్ష్మం చెప్పాడు. అదే మరి ధర్మ సూక్ష్మం కదా, ఆ విషయాన్ని గ్రహించలేకపోయాను. ఈ విధముగా సర్వ వేదేషు తేష్వాన ధర్మ పరమేదీరత అంటే స్వామి 2 పక్షములందు కూడా మనుషులందరూ కూడా ఏకాదశి రోజున భుజించకూడదు. ఇది వేదం చెప్పిన ధర్మం చెప్పాడు ఆయన. 2 ఏకాదశిలందు మనుజుడైనటువంటి వాడు, ధర్మాన్ని ఆచరించేవాడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆహారాన్ని భుజించరాదు. ఇది దోషమని చెప్పింది వేదములందు. నిజమే కదా. అలాగే ద్వాదశిని విడిచి ఏకాదశి అంటే ఏకాదశి సమయంలో ద్వాదశి వచ్చినప్పుడు ఈ విధముగా జలపారాన్ని తప్పులేదు కదా. ఇవన్నీ నీకు తెలుసు కదా దుర్వాస. ఎందుకయ్యా ఇలా అంటే అప్పుడు నమస్కరించారు. స్వామి మంచి పని చేశారు, చక్రాన్ని పంపించారు. వెంటపడ్డాడు. నన్ను చాలా అనేక పాప భయం చేత ప్రాణభయంతో పరిగెత్త దుర్వాసుడు లాంటి మహాముని, శివాంశ సంభూతుడు ప్రాణభయం చేత పరిగెట్టవలసిన స్థితి కలిగింది కదా. స్వామి నారాయణ రక్షించమన్నాడైనా. ఒక శంకాసురు రక్షించావు, మనువును రక్షించావు, అలాగే అనేక రకములుగా రక్షించావు స్వామి. జగత్తు అందరినీ కూడా రక్షించావు కదా నారాయణ, నన్ను కూడా రక్షించమని ప్రార్థించాడైనా. నేనేం చేయమంటే అడిగాడు. నన్ను శాపం రక్షించమంటే ఆయనే ఉన్నా అంటే శాపం ఇచ్చావు కూడా దుర్వాస, శాపం ఇచ్చావు కదా మరి. నీ శాపం కూడా వృధా కావడం చెప్పి నీ శాపాన్ని కూడా అంగీకరిస్తున్నాను నేను కూడా. నువ్వు వెళ్ళి
అంబరీషుడు చాలా దుఃఖితుడై ఉన్నాడు. నా వల్ల ఇంత మహాపాపం జరిగింది కదా, మా అతిథికి చక్రం వెంటాడుతూ పరిగెడుతున్నాడు పాపని బాధతున్నాడు. చూడండి, ఇంకా ఆయన నేను శపించామని ఆలోచించడం లేదు. ఆయన నా వల్ల కదా ఇలా జరిగింది పాపం, సుదర్శనుడు వెంటబడి ప్రాణభయంతో పరిగెట్టుతున్నాడు ఆయన అని చెప్పి ఆయన బాధపడి వెళ్ళు, అక్కడికి వెళ్ళి ఆయన్ని శరణం వేడుకో, ఆయన శరణం వేడి తప్పనిసరి సుదర్శనం శాంతిస్తాడని చెబితే అప్పుడు మళ్ళీ లేచి ఆయన ఏమన్నా అంటే దుఃఖించదు, నన్ను శపించాను దుఃఖించవద్దు, నువ్వు శపించినవన్నీ శాపములని కూడా దుఃఖంగా మారుస్తాను, నేను వాటిని వరముగా మారుస్తాను చెప్పాడు ఆయన. ఎందుకంటే యుగ యుగాలుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మ సదాత్మానం సృజామ్యహం. ఈ లోకాన్ని రక్షించడం కోసం నువ్వు చెప్పినటువంటి 10 అవతారములను కూడా నేను స్వీకరించబోతున్నాను. కాబట్టి ఇది శాపము కాదు, దీనివల్ల మేము భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు, వరంగా మలుస్తాను, దీన్ని జరగబోయి చెప్పించండి చేదంతే. కాబట్టి మేము బాధపడకుండా వెంటనే వెళ్ళి అంబరీషుడి కాళ్ళ మీద పడి, నిజమే కదా మరి ఎన్ని శాపాలు ఇచ్చా కదా, అంబరీషుని క్షమాపణ కోరుకో, ఆయన క్షమిస్తే సుదర్శనుడు శాంతిస్తాడయ్యా, అలా వెళ్ళవయ్యా అని చెప్పాడు ఆయన. విప్రవర్య విషాదాంత మా వ్రజాకల పూజిత అంబరీషే నరపతే శాపాస్తవరో మమ. దుఃఖించొద్దన్నాడు, నీ శాపం నాకు వరమవుతుంది, నువ్వు వెళ్ళి ఆ విధముగా ఆయన్ని శరణ వేడితే తప్పనిసరిగా నేను అనుగ్రహిస్తాడు, నీకే ఇబ్బంది లేదు. తర్వాత ఆయన అనుగ్రహం చేత నువ్వు ఎలాగంటే చాలా అసలు నిజంగా పశ్చాత్తాపం అగ్ని, ప్రాయశ్చిత్తమైన అగ్ని, పశ్చాత్తాపమైన అగ్నిజ్వాదల చేత పాపం ఆయన తప్పించిపోయాడు. పాపం ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఇలా జరిగిందయ్యా. తర్వాత నారాయణుడు ఇంకా చెప్తాడన్నమాట, ఆ 10 అవతారాలు దేనికోసం దాన్ని అంగీకరించబోతున్నాడు, ఆ విషయం దాన్ని వివరించబోతున్నాడు మనందరికీ కూడా. అవన్నీ రేపు విందాము. అంతవరకు కూడా పరమాత్ముడు యొక్క పాదపద్మాలు నమస్కరిస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. సర్వం శ్రీనారాయణార్పణమస్తు. హరి ఓం తస్సత్. రవికిరణ్ కంటి ఆసుపత్రి, అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి, ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి, ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట, ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 898-898-4647.